హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పులావ్ బిర్యానీలోకి చాలా టేస్టీగా దాల్చా లేదా కలియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం పులావ్ చేసుకున్నా బిర్యానీ చేసుకున్నా దాంట్లోకి కర్రీ అనేది కంపల్సరీ చేసుకుంటాం కదా. కర్రీ చేసుకునే పని లేకుండా ఈ విధంగా దాల్చా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దాల్చా చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు పచ్చిశనగపప్పును అరగంట సేపు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. తరువాత ఒక చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న జాపత్రి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పచ్చిశనగపప్పు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు కొద్దిగా చల్లారనివ్వాలి. పచ్చిశనగపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పచ్చిశనగపప్పును ఈ విధంగా మిక్సీ వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా, 2 కట్ చేసుకున్న వంకాయలు, 1 కప్పు సొరకాయ ముక్కలను ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కూరగాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా మనం మిక్సీ వేసుకున్న శనగపప్పు, 2 గ్లాసుల నీళ్లు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చింతపండు రసం వేసే క్లిప్ మిస్ అయింది. మీరు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత దాల్చా మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. మనకి సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. దాల్చా మీకు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా తరిగిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా దాల్చా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దాల్చాని వెజ్ పులావ్, బిర్యానీ, బగారా రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ దాల్చాతో పాటు కొద్దిగా పులావ్లోకి చేసుకునే గోంగూర పచ్చడి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే దాల్చా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.